రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం జరిగింది. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, గల్లా సుబ్బారావు, వాస్తు శిల్పులు అడబాల సత్యబాబు, ఆకేటి సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నగేష్, రాజా, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, రేలంగి బాపిరాజు, రమణమూర్తి, రాఘవరావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అది అసంపూర్ణంగా మిగిల్చేటటువంటి ఒక కావ్యం అయితే దాన్ని ఇంకా వాక్యాలతో పూర్తి చేయడానికి ఆశావహంగా మనం ఆహ్వానిస్తాం. ఈ కొత్త కాలాన్ని సరికొత్తగా క్రోధి అని దాంతో ఆ క్రోధి అన్నది చూసి భయపడక్కలే. ఎందుకంటే ఇందాకనే చెప్పారు, మన మనిషి లోపల ఉంటాడు, బయట ఉంటాడు. బయట ఉన్న మనిషి కంటే లోపల ఉండే మనిషిని తెలుసుకోకపోతే మనకు వచ్చే అనర్థాలు ఎక్కువ. 6 శత్రువులు ఉన్నారు. ఇది 6 ఋతువుల పండుగ. ఎందుకంటే 6 రుచుల షడ్రుచుల యొక్క ప్రసాదాన్ని కాలప్రసాదంగా ఉగాది పచ్చడిగా చేస్తాము. అంటే చేదు ఉండి ఎందుకు పెడతామంటే వేపది ఇది ఆరోగ్యరీత్యనే కాదు, తినగ వేవు తీయన అన్నట్టుగా ఆ తినగా వేపు తీయనవుతుంది. అంటే సాధన ఉండాలి. ఒక ఓర్పుతో నేర్పుతో ఉంటే ఖచ్చితంగా కాలం తీర్పు మనకి సహేతుకంగా ఉంటుంది అన్నటువంటిది ఆశావాహంగా చెప్పేటువంటి కాలమైన పండుగ ఇది.